అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలని గమనించిన తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి మండలి సమావేశంలో వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్నో ఆశలు చూపించి 5,000 కాదు 10,000 చేస్తామని, ఈ వ్యవస్థను కొనసాగిస్తామని భరోసా ఇచ్చి మభ్యపెట్టి ఒక రకంగా వాళ్ళ సూపర్ 6 కూడా ప్రచారం చేయించుకొని ఈరోజు అసలు ఆ వ్యవస్థే లేదు, ఎక్కడుంది, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు, లేని వాళ్ళ గురించి వాళ్ళ సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉందా అని ఎగతాళిగా మంత్రివర్యులు మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. మేము ఈ వ్యవస్థని రద్దు చేస్తున్నామని చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వస్తే మరి చాలా హడావుడిగా రద్దు చేస్తామని చెప్పారు కదా. ప్రజా ప్రయోజనార్థం ఎంతో కాలంగా ఈ ల్యాండ్ టైటిల్ మీద ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ రోజు నిండు సభలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తృణప్రాయంగా తీసి పాడేశారు కదా. అలాగే మాకు అలవాటే, మేము చెప్పినవి ఏమీ చెయ్యం, మేము ఇవాళ అధికారంలోకి రావడానికి కొన్ని చెప్తాం, అధికారంలోకి వచ్చాక కొన్ని చేస్తాం అనేటువంటి విధానంలో మీరు ఎట్లాగా ముందుకు వెళ్తున్నారో అదే ధోరణిలోనే మేము ఈ వ్యవస్థను రద్దు చేస్తామని ఒక మాట అంటే పోతుంది. వాళ్ళ దీంట్లో ఎగతాళీలు ఇవన్నీ ఎందుకు? సో ఇప్పటికైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కూటమి తరఫున వాళ్ళకి కొనసాగిస్తామన్నటువంటి ఒక వాగ్దానం కూడా చేసే సంగతి కూడా జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఆ వ్యవస్థని అంత తేలికగా మనం పక్కన పెట్టేది కాదు. ఈ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మనం కోవిడ్ని జ్ఞాపకం చేసుకోవాలి. కోవిడ్ సమయంలో వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తు చేసుకోవాలి. అంతెందుకు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో పలు ప్రాంతాలు ముంపుకు గురైతే ఆ ప్రాంతాల్లోకి అధికారులకు వెళ్ళటానికి ఎంత సమయం పట్టింది, ఏ అధికారి వెళ్ళగలిగాడు, ఎన్ని ప్రాంతాల్లోకి వెళ్ళగలిగాడు, ఎన్యూమరేషన్ చేయడానికి ఎంత సమయం పట్టింది, ఎవరికి నష్టపరిహారం ఇచ్చారంటే ఈరోజు కూడా వాళ్ళ దగ్గర లెక్కలేనటువంటి పరిస్థితి, వివరణ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదే ఒకసారి ఆలోచన చేసి చూడండి. అదే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నట్లయితే ఎంత మరి స్మూత్గా ఆ రిలీఫ్ ఆపరేషన్స్ కానీ, ఎన్యూమరేషన్ కానీ, నష్టం ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి వివరం కానీ ఎంత సులువుగా, సజావుగా, నిష్పక్షపాతకంగా వచ్చేదో ఒకసారి ఆలోచించమని చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే, వైసీపీ మనుషులని వాళ్ళ జన్మభూమి కమిటీ అనుభవంతో ఆ కళ్ళతో చూసి మాట్లాడటం సమంజసం కాదు అని చెప్తాం. మరి అలాగే చూసాం, ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించలేనటువంటి దుస్థితి. అందరం ఈరోజు చూస్తూ ఉంటే శాసనసభని, శాసన మండలిని మనం చూస్తూ ఉంటే శాసనసభ ప్రొసీడింగ్స్ చుట్టూ మానేశారు చాలామంది జనాలు. ఎందుకంటే ఏదో నిర్లిప్తగా, ఏదో మొక్కుబడిగా జరుగుతున్నటువంటి సమావేశం, ఎక్కడ చర్చ అనేది లేనటువంటి పరిస్థితి.
లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చినటువంటి శాసన మండలిలో ఏ రకంగా అక్కడ డిబేట్ జరుగుతూ ఉంది అనేది మనకి కళ్ళకి కనబడుతూ ఉంది. ఈరోజు 11 స్థానాలే రావచ్చు శాసనసభలో, 40% ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితిని మనం ఇవాళ గమనించలేకపోతాం. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందినప్పుడు కూడా 294 సీట్లు 26 సీట్లు వచ్చిన రోజును కూడా 8% ఓటు శాతం ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆ రోజు మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ రోజు ఇంకా వాళ్ళకి అవకాశం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ విడిగా ఉంది. అయినప్పటికీ తక్కువ శాతం వచ్చినా ఉన్నటి వాటిలో పెద్ద అపోజిషన్ కింద కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వటం అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి సంబంధం కాదు, వ్యక్తిగత వ్యవహారాలు కాదు. అది 40% మంది అంటే 1,24,00,000 మంది చేత ఓట్లు వేయించుకున్నటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి గౌరవించడం అంటే ఇంతమంది ప్రజల్ని గౌరవించినట్టు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యక్తిగత కారణాలని చూపించుకుంటూ వ్యవస్థని మరి ఒక దుర్మార్గంగా అణిచివేసేటువంటి ధోరణిలో వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం. అలాగే చూస్తూ ఉన్నాం, ఇష్టానుసారంగా వాళ్ళకున్నటువంటి మరి మీడియాని వాడి ఆ రోజు ప్రజల్ని ఏ రకంగా తప్పుదో పట్టించారు అని చెప్పడానికి ఈరోజు బడ్జెట్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా కనపడినటువంటి ఒక పెద్ద విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రం ఒక అప్పు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం తర్వాత 2004లో 2014లో చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పినటువంటి అప్పు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా చేసినటువంటి అప్పు కానీ, వడ్డీ కానీ, తర్వాత 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకున్నటువంటి అప్పులు కానీ అన్నీ కలిపి వెరసి 6,46,000 కోట్లు అని చెప్పి తేల్చిన తర్వాత ఈరోజు కనీసం సారీ చెప్పాల్సిన అవసరం లేదా? ఇష్టానుసారంగా మాట్లాడారు కదా. 10 లక్షల కోట్లని, 14 లక్షల కోట్లని, 12 లక్షల కోట్లని, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మరి దుర్మార్గంగా ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకే అవకాశం వస్తే, వాళ్ళే బడ్జెట్ ప్రవేశపెడితే, వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్లోనే వాళ్ళే ఈరోజు 6,46,000 కోట్లు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత పొరపాటు అయింది, మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేక మేము తప్పు మాట్లాడాం, ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి ఈరోజు మేము ప్రవేశపెడుతుంది అసలైనటువంటి నిజాలు, మేము మాట్లాడినవన్నీ తప్పు అని క్షమించమని చెప్పి పబ్లిక్కి కోరాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిదీ కూడా బాధ్యతారాహిత్యంగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ మరి అధికార పార్టీని అవహేళన చేస్తూ ఈ పార్టీ ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ ఉంది, పప్పులు బెల్లాలాగా పంచిపెడతా ఉంది ప్రజలకి. ఇది కరెక్ట్ కాదని చెప్పినటువంటి వ్యక్తి ఆ నోటిలోనే అమ్మఒడి ఒకళ్ళకి కాదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని, 18 ఏళ్ళు నిండితే చాలు 60 సంవత్సరాలు వచ్చేదాకా పెన్షన్ వచ్చేదాకా మరి 1,500 రూపాయలు ఇస్తాం అని చెప్పి ఈ రకంగా ఇష్టానుసారంగా, అంటే ఎందుకు బాధ్యత రాహిత్యం అన్నా అంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న విపరీతమైనటువంటి భజన చేయటం చూశాను. ఆయన్ని ఐ థింక్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అంతగా పొగిడి ఉంటారేమో.
అంత చీటు పోగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత చాలా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తాను ఏమన్నా చెప్పి నమ్మించగలను, ఒప్పించగలను, ప్రజల్ని మభ్యపెట్టగలను అనే ధోరణి కనపడింది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనపడలేదు నాకైతే తెలియదు. అపోజిషన్లో ఉండి చంద్రబాబు నాయుడు చెప్పిన దానికల్లా ఆ రోజు వాళ్ళ వేసరే తప్పించి దాంట్లో ఉన్నటువంటిది ఏంటి, నిజమేంటి, ఆ రోజు మనం అట్లా మాట్లాడడం, ఈరోజు ఇట్లా చేస్తున్నాం, ఇది సహేతుకంగా లేదు, ఎవరైనా మాట్లాడితే మనం దానికి సమాధానం ఎట్లా చెప్తాం అనేటిదంటే ఎక్కడ కూడా చిన్నపాటి ఆ స్పృహ. ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ఈ మాట మనం మాట్లాడచ్చా, ఈరోజు మనం అపోజిషన్లో రేపు అధికారంలోకి వెళ్ళొచ్చు, అప్పుడు వెళ్ళినప్పుడు మనం ఇది మాట్లాడితే రేపు మనం దానికి సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలు మనం నిలదీసి అడుగుతారు, మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి కుదరదు అనేటువంటి చిన్న స్పృహ వాళ్ళలో కొరవడింది. ఆ కొరవడినది నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఏవంటే అవి మాట్లాడిచ్చింది. ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలన్నదే వాళ్ళ ముందున్నటువంటి అజెండాగా ఆ రోజు ఎన్నిక సాగింది. ఈరోజు 6 నెలలు కావస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా బడ్జెట్లోకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నువ్వు తప్పుకోలేనటువంటి విషయాలని వాళ్ళు దొరికిపోతా ఉన్నావు. ఈరోజు కూడా దబాయింపే, ఈరోజు కూడా విషయాలని ఇది ఉన్నది, ఇది ఒప్పుకుంటున్నాం, ఇది మేము చేయగలుగుతాం, ఇది చేయలేము అనేటువంటి మాట ఈరోజు కూడా చెప్పలేకపోతాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించడం, వాటి మీదనే మీ దృష్టి ఉంది తప్పించి ఇంత పెద్ద వర్డిక్ట్ ఇచ్చారు ప్రజలు, ఇంత పెద్ద ఇది ఇచ్చారు. మరి ఆ బాధ్యతని నిర్వహించేటువంటి క్రమంలో నువ్వు దాదాపు వైట్ పేపర్లు ఇష్యూ చేసావు. ఆ వైట్ పేపర్లకి నీ బడ్జెట్కి అసలు పొంతం లేదు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టావు, గత అనుకుందాం, ఈ 5 నెలలు జరిగిందో 6 నెలలు జరిగింది, ఏం జరిగింది అనేది పక్కన పెట్టేద్దాం. ఈ రోజున శాసనసభ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా ఉన్నటువంటి విషయాలని ఒప్పుకొని ఇక్కడ నుంచి ఈ రకంగా పోతాం అనేటువంటి ఒక మాట మాట్లాడతారని చెప్పి చూసాం. ఇప్పుడు 1,50,00,000 మంది సుమారుగా గ్యాస్ కనెక్షన్స్ ఉంటే ఎవరికి ఇచ్చారో తెలియదు, ఎంతమందికి ఇచ్చారో తెలియదు. ఇదే ఒకసారి ప్రజలు బేరీజు వేసుకుంటూ ఉన్నారు. నువ్వు కొనుక్కొని తర్వాత డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఆయన ఎవరంట, కంపెనీ వాడు ఇస్తాడంట. ఏ కంపెనీ, ఎప్పుడు ఇస్తాడు, ఆ కంపెనీ వాడిని ఎవరు అడగాలి, ఎవరికి బాధ్యత? మరి ఇదే డీబీటీ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినట్టయితే ఆ 1,50,000 1,50,00,000 1,45,00,000 నిర్ధారించి వాళ్ళకి డీబీటీ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసి వాడికి కొనుక్కునేటువంటి దాంట్లో ఆ 800-850 రూపాయలు సహాయంగా డబ్బులు నీ ముందుకే నీ చేతికి వచ్చాయి. ఈరోజు ఏమవుతోంది, నేను కంపెనీ కడతాను, మీరు పోయి కొనుక్కొచ్చుకోండి అంటా ఉన్నారు. కొంతమందికి రావట్లేదు, కొంతమందికి వస్తుందని చెప్తా ఉన్నారు. రకరకాలుగా ఉంది. ఎవరు అంటే ఎక్కడ కూడా ఎవరు పట్టుకోవడానికి సంబంధం లేకుండా, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా, నాకు వచ్చిందంటే నాకు వచ్చింది అంటున్నాడు, నాకు రాలేదు అంటున్నాడు, నాకు వచ్చింది అంటున్నాడు. వీళ్ళు పోయి ఎవరిని అడగాలి? ఎవరు వీళ్ళకి బాధ్యత? కంపెనీ వాడి దగ్గరికి వెళ్తే ఎవరు చెప్తారు? ఏ కంపెనీ సమాధానం చెప్తుంది? అంటే ఇక్కడే మొదలైంది వాళ్ళకు ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన, బాధ్యత నుంచి తప్పు ఉండేటువంటి ఆలోచన. నిన్నటిదాకా ఉన్నటువంటి ఒక జవాబుదారితనం ఈరోజు కొరవడిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఒక సంవత్సరం పాటు వీళ్ళకి ఒక రకంగా సమయం ఇవ్వాలని మేము కోరుకున్నాం. కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, కొంత జరుగుతుంది. ఎక్కడ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి, అర్థం చేసుకుంటున్నట్లుగా కానీ, మేము చేస్తున్నది ఇది తప్పు జరిగింది, ఇది ఒప్పు జరిగింది, ఇది ఇట్లా చేస్తాం అనేటువంటి మాట కానీ ఈరోజు శాసనసభ సమావేశాల్లో మనకి కనపడకపోవటం ఒక దురదృష్టకరం. నరేంద్ర వర్మ గారు కూడా నిన్న మాట్లాడింది నేను చూశాను. మొట్టమొదటిసారి మాట్లాడారు కాబట్టి కొంత తడబడుతూ మాట్లాడిన సబ్జెక్ట్ మంచి సబ్జెక్టే ఎత్తుకున్నారు. టూరిజం అనేది మన బాపట్లకి కావాల్సింది. నేను అనుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ మెడికల్ కాలేజ్ గురించి అడుగుతారేమో అనుకున్నాను. వెళ్ళిపోయినటువంటి మెడికల్ కాలేజీకి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా లేదా అని అడుగుతారేమో అనుకున్నాను. ఎందుకంటే కొత్తగా జిల్లా ఏర్పరచుకున్నాం. ఈ జిల్లా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, ఎకనామికల్గా
ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఈ జిల్లా కేంద్రంలోనే మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉండాలి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మనం తెచ్చుకున్నటువంటి కాలేజ్. కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్లో దిగితే 1 కిలోమీటర్లోనే మన మెడికల్ కాలేజ్, సెంటర్ నుంచి 1 కిలోమీటర్న్నరలోనే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 500 పడకల హాస్పిటల్, పారామెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఎవ్రీథింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. దీని ద్వారా సుమారు రోజు ఒక 10-12 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి జిల్లా వ్యాప్తంగా రెఫరల్ హాస్పిటల్ కింద ఇక్కడికి వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. దాని ద్వారా బాపట్ల ఎకానమీ మీద ఎంత ప్రభావం కనబడుతుందో, ఏ రకంగా ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా పుంజుకుంటుందో ఎంతో ఆశపడి ఆ రోజు మిగతా చోట్ల ఒక పక్క జిల్లా కేంద్రం ఇస్తే ఇంకొక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నా మన బాపట్ల గురించి ప్రత్యేకంగా అడిగి తీసుకొచ్చుకున్నటువంటి కాలేజీ గురించి ఫస్ట్ ప్రస్తావన ఉంటుందని నేను భావించాను. తప్పలేదు. ఆయన ధోరణిలో టూరిజం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, దాన్ని నేను తక్కువ అనుకోవట్లేదు, అది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ప్రత్యేకంగా గతంలో మనం పంపించినటువంటి 2023లోనే మనం పంపించినటువంటి నివేదికలు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం పంపించిన దాంట్లో ప్రత్యేకంగా మరుప్రోలు వారిపాలెం NH-216 బైపాస్ నుంచి మరుప్రోలు వారిపాలెం నుంచి పాండురంగాపురం, దేవినూతల పాండురంగాపురం మీదుగా ఏదైతే నిన్న గౌరవ శాసనసభ్యుల వారు ప్రస్తావించారో బ్రిటిష్ కాలంలోనే 80 అడుగుల డొంక ఉన్నదనేటువంటి ఆ డొంక ఏదైతే ఉందో అది 60 అడుగుల డొంక. సరే, 60 అడుగుల డొంక అయినా సరే సుమారుగా మనం వాడరేవు దాకా ఏదైతే NH వస్తూ ఉందో దానికి కనెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం ఖచ్చితంగా గట్టిగా చెయ్యాలి. దాంతోపాటుగా మరీ ముఖ్యమైనది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హ్యాచరీస్. ఇవి ఆ ప్రాంతం ఉన్నటువంటి వాటర్ని పొల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి నాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు. ఈరోజు ఆ ప్రాంతం రేట్లు విపరీతంగా పెరిగాయి, భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. స్థలాలు పొలాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగాయి. ఈరోజు మనం మనస్ఫూర్తిగా టూరిజం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే ముందుగా మనం చేయాల్సిన పని ఆ ప్రాంతంలో తనకున్నటువంటి కాంటాక్ట్స్, పలుకుబడి తనదే కాదు ఇతరులను కూడా తనకున్నటువంటి మరి పరిచయాలతో కన్విన్స్ చేసి చెనగంజాం వైపు ఎక్కడ జన బాహుళ్యం లేనటువంటి ప్రాంతాల్లోకో లేకపోతే ఆల్రెడీ పొల్యూట్ అయినటువంటి నిజాంపట్నం ఏరియాలోనే షిఫ్ట్ చేయటమో ఇలా చేసుకొని ఆ ప్రాంతాన్ని సూర్యలంక ప్రత్యేకతని నిలబెట్టుకుంటూ పాండురంగాపురం అందాల్ని మనం కాపాడుకుంటూ ఆ ప్రాంతం సుమారుగా 13 కిలోమీటర్ల మనకున్నటువంటి ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దాంట్లో ఏవైతే ఒక 4-5 హ్యాచరీలు పొల్యూషన్ని గురి అయ్యేటువంటి ఇబ్బందుల నుంచి వాటిని కనుక షిఫ్ట్ చేస్తే ఆ రోడ్డు మనం అనుకున్నటువంటి రోడ్డు నిర్మాణం వారు అన్నట్టుగా ఆ 60 అడుగుల రోడ్డుని నిజంగా కనెక్ట్ చేసుకోగలిగితే ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా బాపట్ల అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రమంలో శాసనసభ్యుని కూడా కోరుకుంటున్నాను, అది ఆ దిశగా వారి ఆలోచనలు ముందుకు సాగితే మంచిదనేది నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.